ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు రోహిణి కార్తె తోడవడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బకు సుమారుగా 15 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. వాన్లు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చాలా వరకు కూడా వడదెబ్బ బారిన పడుతూ ఉన్నారు. అంతేకాకుండా రోహిణి కార్తె తోడవడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతా ఉన్నాయి. 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ బారిన పడి సుమారుగా 12 మంది చనిపోయినట్లు అధికారులు తెలపడం జరిగింది. ఎవరైతే వడదెబ్బ బారిన పడుతున్నారో వారి కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు సైతం ఏర్పాటు చేశారు. అయితే ఓపీ ఎక్కువ మటుకు చూసినట్లయితే ఓపీ విభాగానికి వడదెబ్బ బారిన పడిన బాధితులు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బాలుడు తన ఉగ్రరూపాన్ని చూపుతూ ఉన్నాడు. వడగాళ్ళు కూడా రావడంతో ప్రజలు తీవ్ర అస్వస్థకు గురవుతూ ఉన్నారు. అయితే అత్యవసరమైతేనే రోడ్ల మీదకి రావాలని వైద్యులు కూడా చూపిస్తూ ఉన్నారు. రోహిణి కార్తె మరో 10 రోజులు ఉండడంతో ఉష్ణోగ్రతలు మటుకు రికార్డు స్థాయిలో నమోదే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోహిణి కార్తెతో పాటు ఇటు వడదెబ్బ బాధితులు కూడా పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 12 మంది వడదెబ్బ బారిన పడినట్టు అధికారులు చెప్పడం జరిగింది. అయితే నవీపేటలో 2, బాల్కొండలో 2, జుక్కల్ మద్నూర్ ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 నుంచి 46 డిగ్రీలు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో వృద్ధులు, కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు వడదెబ్బ బారిన పడి మరణించినట్లు అధికారులు తెలపడం జరిగింది. డిచ్పల్లో కూడా ఒక వృద్ధురాలు వడదెబ్బ బారిన పడి చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మటుకు వడదెబ్బ బారిన పడి అందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని తెలపడం కూడా జరిగింది. రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోనే వడదెబ్బ బారిన పడుతున్నారని వైద్యులు కూడా అంటూ ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే బయటకు రావద్దని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఉన్నారో బయటకు తిరిగే వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని రోడ్లపైకి రావాలని, లేకుంటే వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో బాణుడు మటుకు తన ఉగ్రరూపాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు 12 మందితో పాటు మరికొన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. రోహిణి కార్తె కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో జిల్లా ప్రజలు అతలకుతలమవుతున్నారు. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు అని చెప్పేసి కూడా వైద్యులు అంటున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రత పరిస్థితి, వడదెబ్బ బారిన పడిన వారి పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.